నమస్కారం సార్. బంగారి నేనే సార్. కొద్దిసేపటి క్రితం నేనే మీకు కాల్ చేసింది. ఝాన్సీదేవి ఫ్యామిలీయా? అవును సార్. చెప్పండి. రవి సార్ని అరెస్ట్ చేసి లోపల పెట్టారు సార్. ఈ కేసులో నాకు చాలా చాలా డౌట్స్ ఉన్నాయి సార్. రవి సార్ ఏ తప్పు చేయలేదు సార్. ఏ తప్పు చేయని ఒక నిరపరాధిని అనవసరంగా అరెస్ట్ చేశారని చెప్తున్నారా? అవును సార్. ఇందులో ఇన్స్పెక్టర్ కూడా ఒక భాగం సార్. నా దగ్గర దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి సార్. హలో, మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ముందు. ఎందుకు? స్టేషన్ ఏమైనా మీ అత్తారిల్లా? అందరినీ ఉండని ఇన్స్పెక్టర్ని రమ్మని చెప్పవయ్యా. ఎస్ సార్. సార్ నమస్తే సార్. సార్ డ్రగ్స్ యూజ్ చేశారని. డ్రగ్స్ యూజ్ చేయడం నువ్వు చూసావా? సార్ అతని మెడికల్ రిపోర్ట్ క్లియర్గా ఉంది. ఆ రిపోర్ట్ కూడా ఫేకే సార్. డూప్లికేట్ సబ్మిట్ చేశారు. అది డూప్లికేట్ అని మీ దగ్గర ప్రూఫ్స్ ఏమున్నాయి? నా దగ్గర ఆ ప్రూఫ్ ఉంది సార్. ఇది రవి సార్ డ్రైవింగ్ లైసెన్స్. ఇది ఒకసారి చెక్ చేయండి సార్. సార్ ఇది పాస్పోర్ట్. వీటిలో ఆయన బ్లడ్ గ్రూప్ O పాజిటివ్ అని ఉంది. కానీ వీళ్ళిచ్చిన రిపోర్ట్లో A పాజిటివ్ అని ఉంది. డబ్బులు తీసుకునే కచ్చరి పనిచేశారు. దానికి సంబంధించి ఎవిడెన్స్ కూడా ఉంది. ఇదిగోండి సార్, చూడండి. అది మాత్రమే కాదు సార్. ఆ డ్రగ్స్ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకుని పోయి వీళ్ళే అక్కడ ఇంట్లో పెట్టి వీళ్ళే దాన్ని బయటికి తీశారు. మీలాంటి వాళ్ళంతా డిపార్ట్మెంట్కి అసహ్యం అయ్యా. అసలు ఎలా చేయగలిగారయ్యా ఈ పని? అంటే సార్ అది నేను నిన్ను ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తున్నాను. సార్ పోలీసుల్ని నమ్మే ప్రజలు రాత్రులు ప్రశాంతంగా పడుకుంటున్నారు. పోలీసుల వల్లే ప్రజలకు ఇలాంటి ఆపదలు వస్తుంటే ప్రజలు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? ఎక్కడో ఒకరిద్దరి వల్ల జరిగిన తప్పును పట్టుకుని మొత్తం డిపార్ట్మెంట్ని తప్పు పట్టకండి. ఇతను చేసిన తప్పుకి శిక్షని నేనే విధిస్తాను. ఇతనికి ఎలాంటి పరిస్థితిలోనూ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయదు. అలాగే నేను రవి గారి ఫ్యామిలీకి డిపార్ట్మెంట్ తరఫున క్షమాపణ చెప్తున్నాను. కానిస్టేబుల్ సార్, వెంటనే ఆయన్ని రిలీజ్ చేయండి. ఓకే సార్. రండి, సార్ పిలుస్తున్నారు.